తెలియని చిన్నారిని, కల్లా కపటం ఎరుగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి, వేధించి, అత్యాచారం చేసి హత్య చేశారు. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాల నేను సర్వమల్లే మిగిలానమ్మా. నా ఎండలో ఉండే మాయంగా ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. అత్యాచారం చేసి నూనె ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పాడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కాదు, చిన్నారి మాటలే ఇవి. కన్నులు కలార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎంతో మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను. అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసులు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం తినా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళ. మనుషుని రంగేసుకున్న క్రూర మృగాలకు బలిపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆయన మచ్చగా నిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. గల మీద చీపేసి దీవించి గురువులు నడు మీద చీపేసి కోరారు పలుపులు. చిన్న పిల్లలాగా నేను తీశాను పలుపులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పులుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుతున్న వెంటనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్స్ చెప్పారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి తెచ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు.